అడిగారు, ఎక్స్ప్లెయిన్ చేశాను. ద సేమ్ థింగ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు సబ్జెక్ట్ ఏ డ్రగ్ టు ఫస్ట్ పాస్ ఎఫెక్ట్? సి ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ లివర్ నుంచి పాస్ అయితే మెటబలైజ్ అయిపోతాయి, దాన్ని ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడు లివర్ నుంచి పాస్ అవుతాయంటే ఓరల్గా తీసుకున్న, అండర్స్టాండ్, రెక్టల్గా తీసుకున్న దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ పోర్టల్ సర్క్యులేషన్. పోర్టల్ సర్క్యులేషన్లోకి వెళ్తే ఇంటెస్టైన్ నుంచి ఇట్ గోస్ టు లివర్లోకి వెళ్తే మెటబలైజ్ అయిపోతుంది, దాన్నే ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ అంటాం. సో ఓరల్ ఆర్ రెక్టల్ ఈజ్ ఆల్సో దేర్. ఇంట్రావీనస్ నో వే, ఇన్హలేషనల్ నో, సబ్లింగ్యువల్ నో. సో వాట్ ఈస్ లెఫ్ట్? ఓరల్ ఈజ్ లెఫ్ట్. సో ఓరల్లో వెళ్ళే వాటికి ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ విల్ బి దేర్ because it gets into portal circulation, gets into liver lo metabolize aye chance untadi. Oral and rectal. Now next one, drug products have many types of names of the following types of names that are applied to the drugs. That one that is official name and refers only to that drug and not to a particular product is. See, drugs ki manaki chaala names untayi. Generic name, brand name, chemical name. ఇందులో ఇచ్చినవి చూడండి, ట్రేడ్ నేమ్. ట్రేడే బ్రాండ్ నేమ్ అనమాట. బ్రాండ్ నేమ్ మళ్ళీ అలా ఇచ్చారనమాట. నా అండర్స్టాండ్ దిస్ వన్. ఎప్పుడైనా ఎవరైనా ఒక కొత్త డ్రగ్ కనుక్కుంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ యునైటెడ్ స్టేట్స్ అడాప్టెడ్ నేమ్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఏం చేస్తారంటే ఈ యుఎస్ఏఎన్కి వెంటనే చెప్తారు మాది ఒక డ్రగ్ వచ్చిందని. ఆ డ్రగ్ వచ్చినప్పుడు కెమికల్గా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు కాబట్టి ఆ డ్రగ్ ఏంటో వాళ్ళకి తెలుసు. గ్లిజరాల్ ట్రైనైట్రేట్, అండర్స్టాండ్ దిస్ వన్ రంజిత్. గ్లిజరాల్ ట్రైనైట్రేట్ ఎలా తీసుకుంటాం? సబ్లింగ్యువల్ డోస్ తీసుకుంటాం. అది మీరు ఓరల్గా తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ అండర్గో ఫస్ట్ పాస్. అలా జరగకూడదని సబ్లింగ్యువల్ తీసుకుంటాం. సబ్లింగ్యువల్ తీసుకుంటే ఇట్ జస్ట్ గోస్ టు యువర్ హార్ట్, నాట్ టు ఫస్ట్ పాస్. అండర్స్టాండ్ దిస్ వన్. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ పాస్. అది మీరు ఓరల్గా తీసుకోరు. గ్లిజరాల్ ట్రైనైట్రేట్ ఎలా తీసుకుంటున్నారు? అండర్ ద ట్రంక్. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్. Now look at this thing. యునైటెడ్ నేషన్స్ అడాప్టెడ్ నేమ్స్ అని ఒక కంపెనీ వాళ్ళు ఒక డ్రగ్ని తయారు చేశారు. ఆ డ్రగ్ని ఎక్స్పెరిమెంట్స్లో పెట్టారు, బాగానే వస్తుంది, దానికి డ్రగ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఒక డ్రగ్ని చేశారో ఇట్ హ్యాస్ గాట్ ఎ కెమికల్ నేమ్. ఇప్పుడు ఆస్పిరిన్ తీసుకోండి, ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అనేది దాని కెమికల్ నేమ్, కెమిస్ట్రీ వైజ్గా దాని నేమ్. నా మేము ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్తో వచ్చాం, దీనికి యాక్టివిటీ ఉంటుందని యుఎస్ఏఎన్కి వెళ్తారు, యునైటెడ్ స్టేట్స్ అడాప్టెడ్ నేమ్స్. ఈ యుఎస్ఏఎన్ వాళ్ళు చేసే పని ఏంటంటే వరల్డ్లో ఇప్పటి వరకు ఉన్న డ్రగ్స్ అన్నిటిని చూసి ఈ కెమికల్ నేమ్ అందరికీ అర్థమవుతుందని చెప్పి ఈజీగా ఉండే ఒక నేమ్ పెడతారు, దాన్ని జెనరిక్ నేమ్ అంటారు. ఆస్పిరిన్, ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, ఆస్పిరిన్ అనే పేరు పెడతారు, అది జెనరిక్ నేమ్ అవుతుంది. సో ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ దిస్ వన్. ఇది ప్రోడక్ట్ కాదు, పర్టికులర్గా ఆ కెమికల్కి ఇచ్చే నేమ్. నా కంపెనీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ కెమికల్ నేమ్ వాళ్ళు పెట్టుకుంటారు, జనరిక్ నేమ్ యుఎస్ఏఎన్ పెడుతుంది, తర్వాత దానికి పేటెంట్ ఇస్తారు. పేటెంట్ అయిపోయిన తర్వాత ఏ కంపెనీ అయినా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. పేటెంట్లోకి ఈ కంపెనీ వాళ్ళు జనరిక్ నేమ్తో కాదు, ఒక పర్టికులర్ ట్రేడ్ ఆర్ బ్రాండ్ నేమ్ పెట్టి మార్కెటింగ్ చేస్తారు. ఇప్పుడు మనకేంటి ఎస్టైల్ ఆస్పిరిన్కి ఏమో ఇవి ఉన్నాయి కదా, చాలా బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు పారాసిటమాల్కి ఏంటి డోలో అంటాం, అట్లా అన్నమాట. ఓకే, లుక్ ఎట్ దిస్ అగైన్. సి క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఈ డిఫరెంట్ నేమ్స్ కున్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. కెమికల్ నేమ్ అనేది ఎవరైనా కంపెనీ ఒక డ్రగ్ కనుక్కోగానే కెమిస్ట్రీ వైజ్గా ఐయుపిఎస్సి నేమ్ ఇస్తారు కదా, దాన్ని కెమికల్ నేమ్ అంటారు. ఐయుపిఎస్సి నేమ్ కెమికల్ నేమ్ అంటారు, రైట్? ఐయుపిఎస్సి నేమ్ ఒక కంపెనీ, లెట్స్ సే నాదో కంపెనీ ఉంది, నేను ఒక డ్రగ్తో వచ్చాను, దాని ఐయుపిఎస్సి నేమ్ కెమికల్ నేమ్ నాకు తెలుసు. నేను ఈ డ్రగ్ మార్కెట్ అదే మంచి రిజల్ట్స్ వచ్చి ఇదవుతుందని యునైటెడ్ స్టేట్స్ అడాప్టెడ్ నేమ్స్ అని ఒక ఆర్గనైజేషన్కి నా రీసెర్చ్ అంతా పంపి చెప్తా, నాది కెమిస్ట్రీ ఇది, దీనికి ఒక నేమ్ కావాలి. ఆ నేమ్ని వరల్డ్ వైడ్ అదే నేమ్ వాడాలి. ఇప్పుడు ఆస్పిరిన్ వరల్డ్ వైడ్ ఆస్పిరిన్, దాన్ని జెనరిక్ నేమ్ అంటారు. ఈ జెనరిక్ నేమ్ యుఎస్ఏఎన్ వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా ఎక్కడ కొలైడ్ అవ్వకుండా సేమ్ నేమ్ లేకుండా చూసిస్తారు. దాన్ని కంపెనీ మార్కెట్ చేసేటప్పుడు ఇచ్చే పేరే ట్రేడ్ నేమ్ ఆర్ బ్రాండ్ నేమ్ అనమాట. సో ఆస్పిరిన్, aspirin generic name, acetyl salicylic acid chemical name, ecosprin brand name or trade name. Ivi differences. Now the next one, aluminum and calcium salts inhibit the intestinal absorption of which of the following agents? ఇది చాలా రెగ్యులర్ దే. యాక్చువల్గా కాల్షియం కూడా తీసేసి మెగ్నీషియం పెడదాం అనుకున్నాను, బట్ స్టిల్
కొంచెం హింట్ ఇద్దామని కాల్షియం పెట్టాను. సో ఇది ఎప్పటి నుంచి మీరు చదువుకుంటున్నది. టెట్రాసైక్లిన్స్ ఇవన్నీ ఏంటంటే వెన్ యూ సీ ద లాస్ట్ రింగ్, టెట్రా అంటే 4 రింగ్స్ ఉంటాయి. ఆ 4th రింగ్ హ్యాస్ గాట్ దిస్ స్ట్రక్చర్. ఒక కీటోను ఒక OH ఉంటుంది. ఆ ఆక్సిజన్ ఉంది అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లిటిల్ బిట్ ఆఫ్ కెమిస్ట్రీ. ఆ ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్. సో అల్యూమినియం లాంటి డ్రగ్స్ ఏమైనా వచ్చాయి అంటే Al+3 ఆర్ Ca ఉందనుకోండి +2. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్ కంబైన్ ఇలా కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. కాంప్లెక్స్ ఫామ్ చేస్తే అబ్జార్ప్షన్ అవ్వదు. అందుకని దిస్ ఇస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. సో అబ్జార్ప్షన్ ఎక్కడ తగ్గుతుందంటే ఇది అన్నమాట. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్, టెట్రాసైక్లిన్. నా మిగతా వేటికి ఐసోనియాసిడ్ కానీ క్లోరాంఫెనికాల్, ఫినాక్సిమెథ్, దే విల్ నాట్ ఇంటరాక్ట్. అగైన్ ఫ్లోరోక్వినోన్స్ హ్యాస్ గాట్ దిస్ ప్రాబ్లం. ఫ్లోరోక్వినోన్లో కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, టెట్రాసైక్లిన్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. నౌ ద నెక్స్ట్ వన్. See, sulfonamides specifically inhibit which of the following processes? Conversion of tetrahydrofluoric acid to dihydrofluoric acid? No. అసలు see, డైహైడ్రోఫోలిక్ యాసిడ్ నుంచి టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ వస్తుంది. టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ నుంచి డైహైడ్రోఫోలిక్ యాసిడ్ రాదు. కన్వర్షన్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ టు ఫోలినిక్ యాసిడ్? నో. ఇది ఈ ఫోలినిక్ యాసిడ్ వల్ల మనకి డిఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టెప్ని ఇన్హిబిట్ చేసే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, బట్ దిస్ ఇస్ నాట్ దిస్ వన్. నౌ సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ డైరెక్ట్గా డిఎన్ఏ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తున్నాయి అంటే నో. సింథసిస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఎందుకు? సల్ఫోనమైడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఇన్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో పారా అమైనో బెంజోయిక్ యాసిడ్ ఇస్ దేర్. ఈ పారా అమైనో బెంజోయిక్ యాసిడ్ టెరిడీన్ అనే రింగ్తో కలిసి టెరిడాయిల్ సింథేజ్ అనే ఎంజైమ్ వల్ల ఒక పర్టికులర్ కాంపౌండ్ వస్తుంది. సో ఇక్కడ ఈ పారా అమైనో బెంజోయిక్ యాసిడ్ స్ట్రక్చరల్లీ సిమిలర్గా ఉండేది సల్ఫోనమైడ్స్. యాంటీమెటబోలైట్స్ అన్నీ కూడా ఈ న్యాచురల్ ప్రోడక్ట్కి స్ట్రక్చరల్లీ సిమిలర్గా ఉండి, సో ఈ టెరిడిన్తో సల్ఫోనమైడ్ కలుస్తాయి. కలిసి దే ఫార్మ్ ఎ ఫ్రాడ్యులెంట్ మెటబోలైట్. దానివల్ల ఫోలిక్ యాసిడ్ సింథసిస్ ఇన్హిబిట్ అయిపోతుంది. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్, sulfonamides, this one. Now next one, clavulanic acid. Clavulanic acid is beta lactamase inhibitor. Now ఏమి ఇచ్చాము? ఈజ్ ఇంపార్టెంట్ దేనికంటే ఈజీలీ penetrates gram negative? No, it is not. Is specific for gram positive? No. Is important inhibitor of cell wall transpeptidase? No. Inactivates bacterial beta lactamase. Now see, cell wall transpeptidase inhibit చేసేవి పెన్సిలిన్స్, సెఫాలోస్పోరిన్స్, మోనోబాక్టమ్స్, కార్బాపెనిన్స్. ఇవి సెల్ వాల్ ట్రాన్స్పెప్టేజ్, ఇవి కూడా ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. క్లావులానిక్ యాసిడ్ కూడా ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది, కానీ ఏ ఎంజైమ్? బీటా లాక్టమేజ్ని ఇన్హిబిట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ethambutol is administered concurrently with other anti-tubercular drugs in the treatment of tuberculosis in order to see TBలో INH is there, isonicotinec acid, rifampicin, ethambutol, pyrazinamide. ఈ 4 కాంబినేషన్లో యూజ్ చేస్తారు. వీటితో పాటు స్ట్రెప్టోమైసిన్ యాడ్ చేస్తారు. ఎందుకు కాంబినేషన్ యూజ్ చేస్తారంటే మేజర్గా రెసిస్టెన్స్ రాకుండా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద మేజర్ లాజిక్. ఆర్గానిజం త్వరగా రెసిస్టెన్స్ రాకూడదని కాంబినేషన్ డ్రగ్స్ ఇచ్చి షార్ట్ టైంలో యూజ్ చేస్తారు. సి ఇట్ రెడ్యూసెస్ పెయినా? కాదు, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పెయిన్. ఫెసిలిటేట్ పెనిట్రేషన్ ఆఫ్ బీబీబీ? నో, అసలు బ్రెయిన్కి సంబంధమే లేదు, పల్మనరీ, ఎక్స్ట్రా పల్మనరీ వెళ్తారు. నౌ డిలే ఎక్స్క్రీషన్ ఆఫ్ అదర్ యాంటీ ట్యూబర్క్యులర్? దిస్ ఈస్ నాట్. మేజర్ రీజన్ ఏంటి అంటే రిటార్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ రాకుండా చేయడమే దీని పని. రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ యాక్టివ్ అమైనోగ్లైకోసైడ్ అగేన్స్ట్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సి మనం ట్రీట్మెంట్లో స్ట్రెప్టోమైసినే చదువుతాం, మిగతావి చదవము. దేర్ ఈజ్ ఎ రీజన్. ఎందుకు అంటే అమైనోగ్లైకోసైడ్స్ అన్నిటికీ కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాక్సిటీస్. ఓటోటాక్సిక్, న్యూరోటాక్సిక్, నెఫ్రోటాక్సిక్, 3 ఉన్నాయి. ఓటోటాక్సిక్ అంటే చెవు సరిగ్గా వినిపించదు, టింపానే మూమెంట్ ఉంటుంది, టినిటస్, వైటిగో, తల తిరగడం అలాంటివి వస్తుంది. న్యూరోటాక్సిక్ ఎస్పెషల్లీ స్కెలిటల్ మజిల్ బ్లాకర్లా యాక్ట్ చేస్తుంది. స్కెలిటల్ మజిల్ దగ్గర న్యూరాన్స్ బ్లాక్ అయ్యి వాకింగ్ ప్రాబ్లం వస్తుంది. నెఫ్రోటాక్సిటీ, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ అన్ని డ్రగ్స్కి చాలా ఎక్కువ కాబట్టి స్ట్రెప్టోమైసిన్ మాత్రమే టీబీలో వాడతారు. దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఆన్సర్.
Now, next question. Now, see again, INH. Isoniazid, one of the most active drugs for treatment of tuberculosis, cannot be used with rifampin or ethambutol. No, ఎప్పుడు rifampin, ethambutol తోనే యూస్ చేస్తాం. Works primarily by preventing protein synthesis. No, it inhibits cell wall. Mycolic acid synthesis లో inhibit చేస్తుంది. Possess ఇది, I'm sorry, this is possess toxicity that can be prevented by pyridoxine. This is true. ఎందుకంటే వైటమిన్ B6ని యాక్టివేట్ చేసే ఎంజైమ్ని కూడా ఐసోనియాసిడ్ ఐఎన్హెచ్ ఇన్హిబిట్ చేస్తుంది. సో దానివల్ల పెరిఫరల్ న్యూరైటిస్ వస్తుంది. ఈ న్యూరైటిస్ని ఇన్హిబిట్ చేయాలి అంటే పైరిడాక్సిన్ వేసుకోవాల్సి వస్తుంది. ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ బాడీ అని చెప్పి ఇది కూడా కాదు. సో ద ఆన్సర్ ఇస్ దిస్ వన్. సో అదే రీజన్. నెక్స్ట్ వన్, ద మెకానిజం ఆఫ్ యాక్షన్ బై విచ్ పైరాంటల్ పామోయేట్ ఈజ్ ఎఫెక్టివ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ hookworm diseases. Now understand this one. Cell wall helminthes lo untada? Undadu. It is in bacteria and fungi. No. Interference with cell division. No, this is not. Inhibition of neuromuscular transmission. This is true. Neuromuscular transmission inhibit chesi, paralysis vachinattu chesi, and then they will fall down. Skeletal muscles ane paralyze ayipoyi padipotundi. Interference with protein synthesis. No, it is not. Now the next one. Now see, this is what we discussed earlier. Vertigo ante తల తిరగడం అన్నమాట, చక్కర రావడం. Inability to pursue termination of movement, body movements అంటే see, vertigo is a kind of ototoxicity. Body movements రాకపోవడం neurotoxicity. Without visual cue and some of the toxic reactions that are likely to occur. 75 patients whom receiving what? All this is related to aminoglycosides. పెన్సిలిన్తో ఎలర్జీ ఉంటే ఇట్ డజంట్ మ్యాటర్. రిసీవ్ టెట్రాసైక్లిన్తో ఏం డ్రగ్ ఇంటరాక్షన్ లేదు. యాంఫోటెర్సిన్ బితో కూడా రాదు. నౌ ద ప్రాబ్లమ్ కమ్స్ విత్ స్ట్రెప్టోమైసిన్. అమైనోగ్లైకోసైడ్స్ అన్నిటికీ కామన్ అడ్వర్స్ ఎఫెక్ట్. నౌ నెక్స్ట్ వన్, స్ట్రెప్టోమైసిన్ అండ్ అదర్ అమైనోగ్లైకోసైడ్స్ ఇన్హిబిట్స్ బ్యాక్టీరియల్ ప్రోటీన్ సింథసిస్ బై బైండింగ్. See, bacteriaకి you have a bigger unit and a smaller unit is there, and then mRNA will be there, right? This is 30S and this is 50S. Now aminoglycosides bind with 30S ribosome particle. This is straight away mechanism gurinchi. See, TB resistance mechanism, TB has got lot of mechanisms. Idi TB cell anukondi, right? TB lo act cheyadaniki ippudu rifampicin undi. Rifampicin enti cell lopaliki velli DNA dependent RNA polymerase inhibit cheyali. Cell lopaliki raaniవ్వకుండా బ్లాక్ చేసేస్తుంది. ఈథాంబ్యూటాల్ తీసుకోండి. ఈథాంబ్యూటాల్ పైరజినమైడ్. ఈ పైరజినమైడ్ సెల్ మెంబ్రెయిన్ లోకి వెళ్ళి బ్లాక్ చేయాలి, లోపలికి రానివ్వకుండా చేసేస్తుంది. ఈథాంబ్యూటాల్ అరాబినోలాక్టోన్తో బైండ్ అయ్యి బ్లాక్ చేస్తుంది. బైండ్ కాకుండా రెసిస్టెన్స్ తెచ్చుకుంటుంది. ఐసోనియాసిడ్, ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రోజన్ ఎట్లాగా వెళ్ళి మైకోలిక్ యాసిడ్ లో ఇక్కడ క్యాట్ జీ అని ఒక ఎంజైమ్ ఉంటుంది, క్యాటలేజ్ జీ అని. ఐసోనికోటినిక్ యాసిడ్ ఒక ప్రో డ్రగ్. ఈ ఎంజైమ్ వల్ల యాక్టివ్ డ్రగ్ అయ్యి అప్పుడు యాక్ట్ చేస్తుంది, ఈ ఎంజైమ్ లెవెల్స్ తగ్గించేస్తుంది. సో ఇవన్నీ ఇన్హిబిట్ అయిపోతాయి. సో రెసిస్టెన్స్ అంటే ఆ డ్రగ్ ఎలా యాక్ట్ చేస్తుందో తెలిస్తే దాన్ని బట్టే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. నౌ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ మోస్ట్ యాక్యురేట్ ట్రీట్మెంట్ కన్సర్నింగ్ ద ఫార్మకాలజీ ఆఫ్ ఎరిథ్రోమైసిన్? ఏది యాక్యురేట్ స్టేట్మెంట్? See, it binds to 50S ribosome subunit at the P binding site. This is the most accurate one. See, it is classified as aminoglycoside. No, it is a macrolide antibiotic. It has cross sensitization penicillin. No, penicillin cephalosporin ki cross sensitivity untadi. It possesses ototoxicity. No, aminoglycosides ki ototoxicity untadi. See, you need to understand that conjugation ante ardham enti? Combining with proteins. Bacteria will do lot of things. అంటే బ్యాక్టీరియల్ మైక్రోబయాలజీ చదివితే ట్రాన్స్లేషన్ అంటే ఏమవుతుంది చెప్పండి. వాట్ యూ మెంట్ బై ట్రాన్స్లేషన్? సో మీరు బుక్స్ చదివేటప్పుడు కొన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనకి ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ప్రోటీన్ రావడం, రైట్? క్యాట్జీ అనేది ఏంటి? ఒక ఎంజైమ్, ఇట్ ఈస్ ఆఫ్ ప్రోటీన్ ప్రోడక్ట్. ఈ ట్రాన్స్లేషన్లో చేంజ్ వస్తే ఆ ప్రోటీన్ సింథసిస్లో చేంజ్ వచ్చి క్యాట్జీ రాదు. ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళాలి అంటే కొన్ని ప్రోటీన్స్ హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ట్రాన్స్లేషన్లో చేంజ్ వస్తే ఆ ప్రోటీన్లో చేంజ్ వచ్చి లోపలికి వెళ్ళదు. దట్స్ ఇట్. ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ రావాలి. ఇవన్నీ ప్రోటీన్స్ వల్లే జరుగుతాయి. సి, డ్రగ్ లోపలికి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ ఎ ఫెసిలిటేటెడ్ ప్రోటీన్ ఇస్ రిక్వైర్డ్. ఆ ప్రోటీన్లో చేంజ్ చేస్తే అది బ్లాక్ అయిపోద్ది. అంతే. లూజ్గా చెప్పిన వర్డ్స్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రిప్షన్, వాటి వల్ల ఏం చేంజ్ వస్తుంది చెప్పండి? ప్రోటీన్లో చేంజ్ వస్తుంది, ఈ ప్రోటీన్ వల్ల బ్లాక్ అవుతుంది. ఎంజైమ్లో చేంజ్ వస్తుంది, దానివల్ల బ్లాక్ అవుతుంది అనమాట. ఓకే, సో
Yeah, which one of the following penicillin is resistant to penicillin? See, ఈ penicillin is resistant మీకు ఆల్రెడీ చెప్పాను. There is a mnemonic. కాండామ్ అని గుర్తుంచుకోండి. క్లాక్సాసిలిన్, ఆక్సాసిలిన్, నాప్సలిన్, డాక్సాసిలిన్, డైక్లాక్సాసిలిన్, మెథిసిలిన్. ఇందులో ఆక్సాసిలిన్. మిగతా అవన్నీ కూడా penicillin is sensitive they are. అందుకే ampicillin, amoxicillin they are given along with clavulanic acid. So ఇది answer is this one. Okay, next thing. Okay, see, one of the mechanisms associated with bacteria resistant to penicillin. Now see, ఇది multitude of penicillins. బ్యాక్టీరియా ఎలా పెన్సిలిన్కి రెసిస్టెన్స్ తెచ్చుకోగలదు అంటే, సి బీటా లాక్టమేజ్ చేసే పని ఏంటి అంటే ఈ ట్రాన్స్పెప్టైజ్ ఎంజైమ్ ఇన్హిబిట్ చేస్తుంది. దాన్ని బ్లాక్ చేయడానికి బీటా లాక్టమేజ్ అనే ఎంజైమ్ ప్రిపేర్ చేస్తుంది. నాట్ ఓన్లీ దాట్, పెన్సిలిన్స్ వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళి యాక్ట్ చేయాలంటే ఇక్కడ పెన్సిలిన్తో బైండ్ అయ్యే ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి, వాటిని పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ అంటారు. అగైన్ ఇదే మీరు చెప్పిన ట్రాన్స్లేషన్. ఈ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ ట్రాన్స్లేషన్లో డిఫరెన్స్ వస్తే ఆ ప్రోటీన్ కాన్ఫిగరేషన్ మారి పెన్సిలిన్ దాంతో బైండ్ అవుతుంది. బైండ్ అయిపోతే ఇట్ విల్ నాట్ బి క్లోజ్ హియర్. పెన్సిలిన్ ఈ దగ్గరలో ఉంటేనే ట్రాన్స్పెప్టిడేజ్ ఇన్హిబిట్ చేస్తారు, దగ్గరలో లేకపోతే ఇట్ కెనాట్ డూ ఇట్. సో దట్ ఈస్ వాట్ సి ఎబిలిటీ. గివ్ మీ సెకండ్. యా, సి ఎబిలిటీ ఆఫ్ బ్యాక్టీరియా టు ప్రొడ్యూస్ అన్ యాసిడ్ మీడియా. యాసిడ్ మీడియాతో దీనికి సంబంధం లేదు. బ్యాక్టీరియా ప్రొడ్యూసెస్ లైసోజైమ్, హ్యూమన్ బీయింగ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆల్టరేషన్ ఆఫ్ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్ కానీ ఆల్టరేట్ అయితే, ఆల్టరేషన్ ఎలా అవుతుంది? ట్రాన్స్లేషన్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల. ట్రాన్స్లేషన్ అంటే ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ రావాలి కదా, ఆ ప్రోటీన్లో ఆల్టర్ అయితే పెన్సిలిన్ వెళ్ళి బైండ్ అవుతుంది, బైండ్ అయిపోతే యాక్షన్ చూపిస్తుంది. ఇంక్రీజ్డ్ మెటబాలిజం, నో ఇట్ ఈస్ నాట్ దేర్. సో ఏ మెథడ్స్ అంటే ఈ బీటా లాక్టమేజ్, ఆల్టరేషన్ ఇన్ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్స్, వీటి వల్ల జరుగుతుంది. ద నెక్స్ట్ వన్, ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ క్లోరోక్విన్ ఇన్ ప్లాస్మోడియం ఫాల్సిపారం మలేరియా ఈజ్ ఎలిమినేషన్ ఆఫ్. ఏం చేస్తుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, దేర్ ఆర్ డ్రగ్స్, సర్టన్ డ్రగ్స్ యాక్ట్ ఆన్ ప్రీ ఎరిథ్రోసైటిక్ స్టేజ్, అంటే ఎరిథ్రోసైట్లోకి వెళ్ళకముందే యాక్ట్ చేస్తే, కొన్నేమో ఎరిథ్రోసైటిక్ స్టేజ్లో యాక్ట్ చేస్తాయి. నో క్లోరోక్విన్ ఇవన్నీ ఎలా యాక్ట్ చేస్తాయి? దే యాక్ట్ ఆన్ ఎరిథ్రోసైటిక్ స్టేజ్. ఎక్సో సెకండరీ ఇవన్నీ ప్రీ ఎక్సో ఎరిథ్రోసైటిక్ అంతా ప్రైమాక్విన్, పామాక్విన్ అవే యాక్ట్ చేస్తాయి. సో దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇస్ దిస్ వన్, ఎరిథ్రోసైటిక్ స్టేజ్, బ్లడ్లో ఉన్నప్పుడు యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, see a fresh case of amoebic dysentery is most appropriately treated with metronidazole. An accurate characterization of this drug is that అంటే అండర్స్టాండ్ దిస్ వన్. అమేబిక్ డీసెంట్రీలో ఎప్పుడు కూడా ఏం అడుగుతున్నారంటే డిఓసి, డ్రగ్ ఆఫ్ చాయిస్ అని. మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఆర్గానిజం బాడీలో ఉండేటప్పుడు మీరు యాంటీబయాటిక్స్ వాడచ్చు, లేదా లోపెరమైడ్ అంటే డయేరియాని తగ్గించేవి వాడచ్చు. కానీ లోపెరమైడ్ లాంటివి వాడకూడదు, ఎందుకంటే ఆర్గానిజం బాడీలోనే ఉంటుంది. సో యాంటీబయాటిక్స్ లైక్ మెట్రోనిడజోలే వాడాలి. ఎందుకు వాడతాము అంటే, సి ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ బోత్ ఇంటెస్టైనల్ అండ్ టిష్యూ స్టేజెస్ ఆఫ్ ఎంటమీబా. అంటే మీ ఇంటెస్టైన్లో ఉన్న, టిష్యూలో ఉన్న, ఇట్ విల్ గో అండ్ కిల్. ద ప్రైమరీ జాబ్ ఇస్ టు కిల్ ద ఆర్గానిజం. సి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఫర్ ఎసిమ్ప్టమాటిక్, నో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. పూర్లీ అబ్జర్వ్ ఫ్రమ్ ఇంటెస్టైన్, ఇది దేనికి ఆన్సర్ అవుతుంది అంటే పారామోమైసిన్కి అవుతుంది. పారామోమైసిన్ ఇంటెస్టైన్ నుంచి అబ్జర్వ్ అవ్వదు. అబ్జర్వ్ అవ్వలేదు అంటే టిష్యూలోకి వెళ్ళలేదు, టిష్యూలోకి వెళ్ళలేదంటే లూమినల్ అమీబోసైట్గా మాత్రమే యాక్ట్ చేస్తుంది. మోర్ సివియర్ ఎఫెక్ట్స్ దాన్ ఎమిటైన్, నో ఇన్ఫాక్ట్ ఎమిటైన్ హెస్ గట్ మోర్ సివియర్ ఎఫెక్ట్స్. అందుకే ఎమిటైన్ ఇప్పుడు వాడట్లేదు. దిస్ ఇస్ వాట్ ఇస్ ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్. నౌ in comparing penicillins, cephalosporins, which of the following statement is most valid? See, again, look at the questions, most appropriate and most valid and rendu moodu chotla ichcharu. You need to understand them. Cephalosporins are only bacteriostatic, no. See, cephalosporins lo lot of generations unnai, common ga oka statement pass cheyakodu. Bacteriocidal anlam, bacteriostatic anlam, konni generations okoka generation okokala act chestadi. See, metronidazole is both luminal as well as tissue, అందుకే it is most preferred drug. మెట్రోనిడజోల్, టెనిడజోల్ యాక్ట్ యాజ్ లూమినల్ యాజ్ వెల్ యాజ్ టిష్యూ, అందుకు అది చాయిస్ ఆఫ్ డ్రగ్. నౌ cephalosporin and penicillins have dissimilar mechanism of action, no. Both of them has got similar mechanism of action, cell wall inhibition. Now cross hypersensitivity exists between cephalosporin. అందుకే ఎవరికైనా పెన్సిలిన్ పడట్లేదు అంటే సెఫాలిన్ కూడా వాడద్దు అంటారు డాక్టర్స్, సెఫాలోస్పోరిన్ కూడా. Cephalosporins are resistant to inactivation of beta lactamase. Now see again, టు సర్టన్ ఎక్స్టెంట్ ఇది ట్రూ, న్యూవర్ జనరేషన్ ట్రూ, కానీ ఏమడిగారు? మోస్ట్ వ్యాలిడ్.
ఇది కొన్నిటికి మాత్రమే ట్రూ, అన్నిటికీ కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దెమ్. జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అన్నిటికీ అని ఇస్తే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అగైన్ గ్రే బేబీ సిండ్రోమ్ విచ్ ఇస్ కాస్డ్ బై క్లోరాంఫెనికాల్ ఇన్ న్యూ బార్న్. ఏంటి గ్రే బేబీ సిండ్రోమ్ గురించి ఏం చెప్పాను అంటే, ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. నో, ఇట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. ట్రీట్ చేయకపోతే సివియర్ ఎనీమియా వచ్చేస్తుంది. రిలేటెడ్ టు ఇమ్మెచ్యూర్ హెపాటిక్ కాంజుగేషన్ మెకానిజం. Now understand this one. Immature hepatic conjugation ఏమవుతుంది, ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే, క్లోరాంఫెనికాల్ చిన్నపిల్లల్లో సరిగ్గా కాంజుగేట్ అవ్వదు. కాంజుగేట్ అయితే ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయిపోతే డ్రగ్ టాక్సిటీ తగ్గిపోతుంది. కాంజుగేట్ అవ్వకపోవడం వల్ల అక్యూములేట్ అయ్యి ఈ ప్రాబ్లం వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. Say unrelated to renal function, nothing has to do with it. Characterized by life-threatening hypothermia. No. Life-threatening anemia ante idi correct ayi undadi. Hypothermia ante temperature taggedam. No, it is not that. Now, next one. The activity of dihydrofolate reductase is inhibited by, now see, DHFR, dihydrofolate reductase. ఏంటిది అంటే, ఈ డ్రగ్స్లో ఏది దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది అంటే ట్రైమిథోప్రిమ్, మెథోట్రెక్సేట్, పైరిడాక్సైన్, ప్రోగ్వానిల్, ఇవన్నీ డైహైడ్రోఫోలేట్ రెడక్టేస్ ఇన్హిబిట్ చేస్తాయి. ట్రైమిథోప్రిమ్ బ్యాక్టీరియా, మెథోట్రెక్సేట్ హ్యూమన్ బీయింగ్లో, ప్రోగ్వానిల్, పైరిమెథామిన్ ప్లాస్మోడియంలోని. ఇవన్నీ సల్ఫోనమైడ్స్ అన్నీ కూడా దే ఆర్ ఫోలేట్ ఇన్హిబిటర్స్, కరెక్టే. కానీ దే ఇన్హిబిట్ డైహైడ్రోటెరోయల్ సింథేజ్ అనే ఎంజైమ్ ఇన్హిబిట్ చేస్తాయి. కానీ ఇక్కడ అడుగుతుంది డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్. టెట్రాసైక్లిన్ ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిట్ చేస్తుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ ట్రైమెథోప్రిమ్. Now, now see the phase of a cell cycle that is resistant to most chemotherapeutic agent and requires increased doses. Now అర్థం చేసుకోండి, మనకి చాలా స్టేజెస్ ఉన్నాయి. G0 రెస్టింగ్ స్టేజ్ అంటాం, G1 ప్రిపరేటరీ స్టేజ్, S ఫేజ్ సింథసిస్ ఫేజ్, G2 మైటాటిక్ ఫేజ్. ఇది వచ్చిన తర్వాత ఇక్కడికి లేదా ఇక్కడికి వెళ్ళొచ్చు, రైట్? నౌ ఈ స్టేజెస్ అన్నిట్లోని దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. G1 స్టేజ్ ఏమి క్వైట్గా ఉండదు. సెల్కి కావాల్సిన మల్టిప్లై అయితే కావాల్సిన మైటోకాండ్రియా కావాల్సిన ప్రోటీన్స్ రిక్వైర్మెంట్స్ అన్ని తెచ్చుకుంటుంది. ఎస్ ఫేజ్లో డిఎన్ఏ సింథసిస్ కావాల్సిన న్యూక్లియోటైడ్స్ ఇవన్నిటిని స్టార్ట్ చేసుకుంటుంది. ఎస్ ఫేజ్లో డిఎన్ఏ సింథసిస్ అవుతుంది. G2 ఈస్ గెటింగ్ రెడీ ఫర్ మైటోసిస్ అవుతుంది. ఏ యాక్టివిటీ లేకుండా కామ్గా ఉండే G0 ఫేజ్. నౌ కీమోథెరపెటిక్ డ్రగ్స్ అన్ని కూడా దే ఆర్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ ర్యాపిడ్లీ డివైడింగ్ స్టేజెస్. ఏ డివైడ్ కాని స్టేజ్ G0. సో దీన్ని ఈ స్టేజ్లో నువ్వు ట్రీట్ చేయాలంటే హై డోస్ ఆఫ్ డ్రగ్ కావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్. నెక్స్ట్, ఏ న్యూక్లియోఫిలిక్ అటాక్ ఆన్ DNA దట్ కాజెస్ ద డిస్రప్షన్ ఆఫ్ బేస్ పేరింగ్ అక్కర్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే DNA ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ ఆ DNA డిస్రప్టర్స్ ఏంటి అని అంటున్నారు. ఎగ్జాంపుల్ ఫర్ G0 అంటే దెర్ ఆర్ నో స్పెసిఫిక్ డ్రగ్స్ ఫర్ G0. స్పెసిఫిక్ డ్రగ్స్ ఎప్పుడు వస్తాయంటే, ఇమాజిన్ దిస్ థింగ్, మైటాటిక్ ఫేజ్ లో మైటాటిక్ స్పిండిల్ ఉంటుంది కాబట్టి మైటాటిక్ స్పిండిల్ మీద యాక్ట్ చేసే వెన్క్రిస్టల్ లాంటి స్పెసిఫిక్ డ్రగ్ అని చెప్పొచ్చు. ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ మల్టిప్లై అవుతుంది కాబట్టి డిఎన్ఏని బ్రేక్ డౌన్ చేసే ఆల్కలేటింగ్ ఏజెంట్ స్పెసిఫిక్ అని చెప్పొచ్చు. G0 యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డ్రగ్స్, అందుకే హై డోస్ వాడాలి, ఇంక్రీజ్డ్ డోసెస్. బ్లియోమైసిన్ కూడా కాదు, హై డోస్ ఆఫ్ డ్రగ్స్ వాడాలి. ఏ డ్రగ్ అయినా వాడచ్చు, ప్రొవైడెడ్ హై డోస్ ఇస్తే కానీ ఎఫెక్టివ్గా అవ్వవు అన్నమాట. అది ప్రాబ్లం అక్కడ. ఐమ్ సారీ. సో ఇది ఏంటి డ్రగ్, డిఎన్ఏ డిస్టర్బ్ చేసే డ్రగ్ ఏంటి అని అడుగుతున్నావు. అండర్స్టాండ్ దిస్, డిస్రప్షన్ ఆఫ్ బేస్ పెయిరింగ్ అంటే ATCG, దీన్ని బ్లాక్ చేసేది ఏది అని అడుగుతున్నాను. ఆల్కైలేటింగ్ ఏజెంట్స్ ఎప్పుడు కూడా గ్వానిన్తో బైండ్ ఈ బేస్ పెయిరింగ్ని డిస్టర్బ్ చేస్తాయి. యూనిట్ అండర్స్టాండ్ దట్. నౌ సైక్లోఫాస్ఫమైడ్, ఇఫాస్ఫమైడ్ ఆల్కైలేటింగ్ ఏజెంట్స్. ఫ్లోరోయురాసిల్, మెథోట్రెక్సేట్ ఏంటివి, యాంటీ మెటబోలైట్స్. దే వోంట్ కాజ్ బేస్ డిస్రప్షన్, ఇది జరిగేది ఉండదు. ప్రెడ్నిజలోన్ ఇమ్యూనోసప్రెసెంట్ అంటే ఓవరాల్గా సెల్ డివిజన్ ఇన్హిబిట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్, సైక్లోఫాస్ఫమైడ్ ఆల్కైలేటింగ్ ఏజెంట్. డ్రగ్ స్పెసిఫిక్ ఇస్తే, స్పెసిఫిక్గా డ్రగ్స్ ఇచ్చినప్పుడు జీవో ఎలిమినేట్ చేసేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఇస్ స్పెసిఫికలీ యాక్టింగ్ అనే పర్టికులర్ స్టేజ్ అంటే G0 రాదు.
జీనోడ్ మీద స్పెసిఫిక్గా యాక్ట్ చేసే అంటే నాన్ స్పెసిఫిక్గా యాక్ట్ చేసేవన్నీ యాక్ట్ చేస్తే తప్ప స్పెసిఫిక్గా ఉండదు. అండర్స్టాండ్ ద లాజిక్. చెప్పాను కదా, ఎం ఫేజ్ మైటోటిక్ స్పిండిల్ వస్తుంది కాబట్టి విన్క్రిస్టిన్ యాక్ట్ చేస్తుంది. ఎస్ ఫేజ్ డిఎన్ఏ మల్టిప్లై అవుతుంది, సో డిఎన్ఏని బ్లాక్ చేసి ఈ డ్రగ్స్ అన్ని ఎస్ ఫేజ్లో వెరీ ఎఫెక్టివ్. ఓకే, ద యాంటీ నియోప్లాస్టిక్ కీమోథెరపెటిక్ ఏజెంట్ దట్ ఈస్ క్లాసిఫైడ్ as ఇది జనరల్ క్లాసిఫికేషన్ క్వశ్చన్. థయోగ్వానిన్ యాంటీ మెటబలైట్, బూసల్ఫాన్ ఆల్కలైటింగ్ ఏజెంట్, బ్లియోమైసిన్ యాంటీబయోటిక్, విన్క్రిస్టిన్ మైటోటిక్ స్పిండిల్ ఇన్హిబిటర్. సో ఆన్సర్ ఏంటి? ఇది బుసల్ఫాన్. Now, which of the following statement is correct about anti-metabolites? Now, see, they are structural analogs of naturally occurring substances. Structural analogs. పాబాకి స్ట్రక్చరల్ అనలాగ్ ఏంటి అంటే సల్ఫోనమైడ్. నా ఈ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ వచ్చేవి చూడండి. థయోగ్వానిన్ అంటే గ్వానిన్లోనే ఒక థయా పెట్టారు. మెర్కాప్టో ప్యూరిన్లో మెర్కాప్టో గ్రూప్ యాడ్ చేశారు. ఫ్లోరోయురాసిల్, ఐడాక్స్ యూరిడిన్, ఇవన్నీ యాంటీ మెటబలైట్స్. చూడండి, న్యాచురల్ కాంపౌండ్కి ఒకటి యాడ్ చేశారు, స్ట్రక్చరల్ అనలాగ్స్ అనమాట. సో దే ఆర్ నాన్ టాక్సిక్, నో దే కాజ్ టాక్సిటీ. They do not interfere, no they interfere with metabolic process. Procarbazine is an alkylating agent. Now, binding to the enzyme dihydrofolate reductase is the mechanism of action of DHFR bind చేసేది ఏంటి అని అర్థం, మెథోట్రెక్సేట్. ఇది ఆల్కలైటింగ్ ఏజెంట్. ప్యాక్లిటాక్సెల్, విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ ఇవన్నీ ఏంటి? యాంటీమైటోటిక్స్. ఇఫాస్ఫోమైడ్, సైక్లోఫాస్ఫోమైడ్ అగైన్ ఆల్కలైటింగ్ ఏజెంట్. సో యాంటీమెటబోలైట్ మెథోట్రెక్సేట్ ఒక్కటే. సో దిస్ ఈస్ ద ఆన్సర్. Now, which of the following is considered to be effective mechanism of action of Vinca alkalides? ఇప్పటివరకు చెప్తుంది అది. ఇదేంటి? ఇన్హిబిషన్ ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్, డ్యామేజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిఎన్ఏ రిపేర్, ఆల్కలైటింగ్ ఏజెంట్స్, ఇన్హిబిషన్ ఆఫ్ డిఎన్ఏ సింథసిస్, యాంటీ మెటబోలైట్స్, ఇన్హిబిషన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్, ఆస్పార్జినేస్ అని ఒకటి ఉంది, బట్ స్టిల్ తక్కువ అది వాడేది. Okay. Now look at them. See, the therapeutic action of beta adrenergic agents, beta receptor blockers such as propranolol in angina pectoris is believed to be. See, angina antene there is an imbalance between oxygen supply and oxygen demand. Beta blockers వల్ల హార్ట్ రేట్ తగ్గి ఆక్సిజన్ డిమాండ్ తగ్గిస్తుంది అని అర్థం. See, reduced production of catecholamiне, no. Dilation of coronary, no. Decreased requirement of myocardial oxygen demand, this is what is there. Increased peripheral resistance, no. So idi answer. Next, a person is likely to be more susceptible to digoxin toxicity when digoxin is taken along with. See, idi koncham analytical question. నేను యాక్చువల్గా ఐ వాజ్ థింకింగ్ మిక్చర్ ఆఫ్ అన్ని ఇద్దాం అనుకున్నాను. ఇలాంటి అనలిటికల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బీ ప్రిపేర్ ఫర్ దట్. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. నౌ సి, డిగాక్సిన్తో దేంతో ప్రాబ్లం అంటే, డిగాక్సిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? సోడియం పొటాషియం పంప్ని ఇన్హిబిట్ చేస్తుంది. నౌ ఇది ఒక సెల్ మెంబ్రేన్ అనుకుంటే, ఇక్కడ సోడియం పొటాషియం పంప్ ఇలా ఉంటుంది. సోడియం పొటాషియం పంప్ చేసే పని ఏంటి? పొటాషియంని బైండ్ చేసుకుని లోపలికి పంపడం, సెల్ లోపల ఉన్న సోడియంతో బైండ్ అయ్యి సోడియంని బయటికి పంపడం. నౌ ఈ డిగాక్సిన్ పొటాషియం ఎక్కడ బైండ్ అవుతుందో అక్కడ వెళ్ళి బైండ్ అవుతుంది. సో పొటాషియం బైండింగ్ స్పేస్, డిగాక్సిన్ బైండింగ్ స్పేస్ ఒకటే. నౌ ఇమాజిన్, సో దెర్ ఈస్ ఎ కాంపిటీషన్. సో డ్రగ్ కంప్లీట్గా వెళ్ళి బైండ్ అవ్వడానికి అవ్వకుండా పొటాషియం హెల్ప్ చేస్తుంది. పొటాషియం తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది? డ్రగ్ డైరెక్ట్గా వెళ్ళి బైండ్ అయ్యి చాలా సివియర్ బైండింగ్ వచ్చి టాక్సిటీ వచ్చే ఛాన్స్ వస్తుంది. పొటాషియం తక్కువ అవడం ఏమంటారు? హైపోకలేమియా. పొటాషియం తక్కువ అవడం ఎందులో చూడొచ్చు? డయూరిటిక్స్లో చూడొచ్చు. సో దిస్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేద్దాం ఎక్కువ అనుకున్నాను, కానీ మళ్ళీ అన్నెసరీ అందరు కంగారు పడతారని ఇంక్లూడ్ చేయలేదు. సో దిస్ ఇస్ వాట్ ఇస్ దట్. మిగతా వాటితో దెర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ అన్నిటితో. సో వాట్ ఈస్ ఆన్సర్ ఇస్ హైడ్రోక్లోథైజైడ్ కాజెస్ రెడ్యూస్డ్ పొటాషియం. పొటాషియం కానీ తగ్గితే డిజిటల్ టాక్సిటీ పెరిగిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఇస్ ద ఆన్సర్. ఎస్, ఫినోబార్బిటల్ ఎంజైమ్ ఇండ్యూస్డ్. ఈ ఫినోబార్బిటల్ తన ఓన్ మెటబాలిజంను కూడా ఇండ్యూస్ చేసేసుకుంటుంది. దిస్ ఇస్ అన్ ఎంజైమ్ ఇండ్యూసర్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్ ఈస్ కన్సిడర్డ్ టు బి మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ రిలీవింగ్ అండ్ ప్రివెంటింగ్ ఇస్కీమిక్ ఎపిసోడ్స్ ఇన్ పేషెంట్ విత్ వేరియంట్ యాంజినా? సి, దీని గురించి కొంత డిస్కషన్ వచ్చింది, బట్ లుక్ ఎట్ దమ్. సి, ప్రొప్రోనలాల్ యాక్ట్స్ ఆన్ వేరియంట్ యాంజినా, బ్లడ్ వెసల్స్. నైట్రోగ్లిజరిన్ కంప్లీట్గా ఇట్ ఈస్ అ డిఫరెంట్ మెకానిజం, ఆర్టరీస్, వెయిన్స్, వాసోడైలేషన్.
Sodium nitroprusside, again the same thing. Verapamil is somewhat acting against this variant angina. Now see, selective ki specific ki అర్థం చేసుకోండి difference. Selective, specific. స్పెసిఫిక్ అంటే ఓన్లీ దాని మీదే యాక్ట్ చేయడం, సెలెక్టివ్ అంటే రెండింటి మీద యాక్ట్ చేస్తే దీని మీద ఎక్కువ యాక్ట్ చేయడం. అంటే విరాపమిల్ విల్ బి యాక్టింగ్ ఆన్ హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్, బట్ హార్ట్ మీద ఎక్కువ యాక్ట్ చేస్తుంది, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ గాట్ యాక్షన్ బ్లడ్ వెజల్స్. సో వేరియంట్ యాంజినా ట్రీట్ చేయడానికి అది యూజ్ చేస్తారు అనమాట. వాట్ ప్రతిభ స్పైరనోలాక్టోన్ ఇస్ సి ఏ spironolactone can be used happily ఎందుకంటే spironolactone will not reduce potassium levels. In fact, spironolactone increases potassium levels, so that will not cause a problem. It is a potassium sparing diuretic. Yeah, see Pradeep, what is the problem here? Question lo em adigaru, digoxin toxicity, susceptible to digoxin toxicity. Availability of digoxin తగ్గితే టాక్సిటీ పెరుగుద్దా తగ్గుద్దా? The question is specifically asking about దేని వల్ల డిజిటాలిస్ టాక్సిటీ పెరుగుతుంది. ఎంజైమ్ ఇండ్యూస్ చేస్తుంది, చేస్తే తగ్గిపోద్ది, అప్పుడు అది ప్రాబ్లం. అందుకే క్వశ్చన్ సి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ ఇంపార్టెంట్. యువర్ థింకింగ్ లైన్ ఇస్ గుడ్, కానీ ఇది ఒకవేళ ఫార్మకో కైనెటిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీది కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్ అట్లా. సో ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కంట్రాక్టిలిటీ ఆఫ్ కార్డియాక్ మజిల్ ఫైబర్ బ్రాట్ అబౌట్ బై డిజిటాలిస్ ఇస్ రిలేటెడ్ టు, అంటే డైరెక్ట్ గా మెకానిజం ఆఫ్ యాక్షన్ అనకుండా ఇండైరెక్ట్ వర్డ్స్ లో పెట్టాను. ఇలా దిస్ ఈస్ ఇన్హిబిషన్ ఆఫ్ సోడియం పొటాషియం పంప్. ఇన్ఫాక్ట్ లెట్ మీ టెల్ యూ, ఇది ఓన్లీ సోడియం పంప్ అని ఇచ్చినా కరెక్టే అవుతుంది ఆన్సర్. సోడియం పొటాషియం పంప్ అని అనక్కర్లేదు, సోడియం పంప్ అన్నా సోడియం పొటాషియం పంప్ అన్నా ఇంటర్చేంజబుల్ గా వాడతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ causes increased synthesis and secretion of aldosterone by adrenal cortex? See, this is angiotensin 2. Angiotensin 2 has got multiple effects. In fact, sympathetic nervous system activity, vasoconstriction, aldosterone, వీటన్నిటి మీద ఉంటుంది. సో నథింగ్ ఎల్స్, రెనిన్ కానీ angiotensin 1 కానీ కాలిక్రైన్ ఇవన్నీ కాదు, ఓన్లీ angiotensin 2. Now the preferred agent to combat extreme digitalis toxicity is ఈ కాంప్లెక్సింగ్ ఏజెంట్, డిజిఫాబ్ అంటారు అన్నమాట. ఇవన్నీ సి పొటాషియం రిలీవ్స్, కానీ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్. చూడండి, పొటాషియం టాక్సిటీ ఒకవేళ డిజిటల్స్ ఎక్కువైతే పొటాషియం పంపితే డిస్ప్లేస్మెంట్ జరుగుద్ది, కానీ యూ కెనాట్ కంప్లీట్లీ కమ్ బ్యాక్. కంప్లీట్గా కమ్ బ్యాక్ అవ్వాలంటే డిజిటల్స్ న్యూట్రలైజ్ అయిపోవాలి. న్యూట్రలైజ్ ఎలా అవుతుందంటే దీనివల్ల అవుతుంది. అగైన్ మోస్ట్ 28. See 28, again you need to think with respective to given choices. ప్రొప్రోనోలాల్ హార్ట్ మీద యాక్ట్ చేస్తుంది. నైట్రోగ్లిజరిన్, సోడియం నైట్రోప్రసైడ్, ఆల్ ద బ్లడ్ వెజల్స్, అంటే దే హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్. ప్రీలోడ్, ఆఫ్టర్ లోడ్ అవన్నీ డిక్రీజ్ చేస్తాయి. స్పెసిఫిక్గా బ్లడ్ వెజల్ మీద యాక్ట్ చేసేది విరాపమిల్, వాసోస్పాస్టిక్ యాంజినా. అగైన్ అండర్స్టాండ్ దిస్ వన్, వాసోస్పాజమ్, ఆర్టరీ, వెయిన్స్, రెండిట్లో దేనికి వచ్చే ఛాన్స్ ఉంది? ఆర్టరీ హెస్ గట్ లాట్ ఆఫ్ మజిల్స్, దాని మీద యాక్ట్ చేస్తుంది. స్పెసిఫిక్గా దీని మీద యాక్ట్ చేసేది విరాపమిల్ కైండ్ ఆఫ్ డ్రగ్స్. నౌ సి 30 ఇస్ ఎ స్ట్రైట్ అవే క్వశ్చన్. యాంజియోటెన్సిన్ 2 ఒక్కటే ఆల్డోస్టిరాన్ని రిలీజ్ ఇన్హిబిట్ చేస్తుంది, ఇవన్నీ ఏం చేయవు. రెనిన్, యాంజియోటెన్సిన్ 1, కాలిక్రైన్, దే డూ నథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏజ్ ఇన్హిబిటర్స్ వాడుతున్నారండి, ఏజ్ ఇన్హిబిటర్స్ వాడితే ఏమవుతుంది? యాంజియోటెన్సిన్ 2 రాదు, కానీ యాంజియోటెన్సిన్ 1 ఉంటుంది. దీంతో మనకేం ప్రాబ్లం లేదు కాబట్టి అది ఉంటుంది. యాంజియోటెన్సిన్ 2 వల్ల ప్రాబ్లం, ఆల్డోస్టిరాన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి. యా ప్రదీప్, డూ యూ సీ నిఫిడిపైన్ హియర్ ఇన్ 29, 28? Say, yeah, do you have a nifedipine here? ఇందులో నిఫిడిపైన్ ఆప్షన్ ఉందా? లేదు, లేదు కాబట్టి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ లో ఇచ్చిన దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను అందుకే రిపీటెడ్ గా చెప్తున్నాను, మోస్ట్ సూటబుల్ ఆన్సర్. ఒకవేళ విరాపమిల్ ఇచ్చి నిఫిడిపైన్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు యూనిట్ టు రైట్ నిఫిడిపైన్. యాక్చువల్ ఆన్సర్ నిఫిడిపైన్ ఇస్తే ఉంటుంది, కానీ ఇక్కడ ఉందా ఆన్సర్? ఇవ్వలేదు. సి రిమెంబర్, దిస్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఇన్ సెంట్రల్ డిఏ ఎగ్జామ్లో ఇచ్చారు. సెంట్రల్ డిఏ ఎగ్జామ్లో ఇస్తే మేము వాళ్ళకి, సెంట్రల్ డిఏలో ఒక అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళకి ఒక కమిటీ ఉంటుంది, టెక్నికల్ కమిటీ, క్వశ్చన్ పేపర్స్ మీద వచ్చే కమిటీ అనమాట. సెంట్రల్ డిఏలో ఈ క్వశ్చన్ గురించి అడిగితే దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ వన్. యు ఆర్ ట్రూ, బట్ ఈస్ దేర్ నిఫిడిపైన్? ఇస్ దేర్? నో, యూ నీడ్ టు పిక్ మోస్ట్ సూటబుల్ ఆన్సర్. అందుకే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆన్సర్ తెలుసుకోవడం, సబ్జెక్ట్ తెలుసుకోవడం కదా, రాసేటప్పుడు ఇవన్నీ ఐడెంటిఫై చేయండి. ఓకే, ఓకే దెన్. యా, నెక్స్ట్ వన్. Okay, I'm sorry. Yeah,
ఇది అయిపోయింది. యా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ కాంపిటిటివ్ బెంజోడైజెపైన్ రిసెప్టార్ అంటగోనిస్ట్. రిసెప్టార్ని బ్లాక్ చేసే దెర్ ఇస్ ఓన్లీ వన్ డ్రగ్, దట్ ఈస్ ఫ్లుమాజెనిల్. సో ఇంకొక రకంగా కూడా అడగచ్చు, బెంజోడైజెపైన్ టాక్సిసిటీ వస్తే యాంటీడోట్ ఏంటి అంటే ఫ్లుమాజెనిల్. దిస్ ఈస్ వాట్ ఈస్ దట్. నౌ కెటమైన్, జనరల్ అనెస్థెటిక్స్. కెటమైన్, ప్రోపఫాలు, థయోపెంటాలు, ఇవన్నీ జనరల్ అనెస్థెటిక్స్. కెటమైన్ యూజువల్గా చిన్నపిల్లల్లో యూజ్ చేస్తారు. నౌ క్లోర్డయాజిపాక్సైడ్ అగైన్ బెంజోడైజిపైన్, ఇట్ ఈస్ అన్ అనలాగ్, నాట్ ఏ కాంపిటేటివ్ బ్లాకర్. మిడాజోలం కూడా ఇవన్నీ బెంజోడైజిపైన్స్. అంటగోనిస్ట్ ఈస్ ఫ్లుమాజెనిల్. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్, ఫ్లుమాజెనిల్. Okay, give me a second. Okay, now which of the following statements correctly characterizes benzodiazepines గురించి కరెక్ట్ గా చెప్పేది ఏది? They are considered as non-specific central nervous system depressants. Now see, non-specific is a dangerous word. No, non-specific గా యాక్ట్ చేస్తే they will become general anesthetics. General anesthetics చేసేది అదే. They increase the frequency of chloride ion channel openings. This is what is happening. GABA binding facility ని పెంచి chloride conductance ని పెంచేవి benzodiazepines. They increase the activity of dopamine? No. They increase the activity of sodium channels? No. So the only answer is this one. Now, morphine may be best character. See, morphine గురించి వచ్చిందంటే ఉన్న దాంట్లో కరెక్ట్గా చూడండి. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ as మిక్స్డ్ ఎగోనిస్ట్ అంటగోనిస్ట్ కావచ్చు, కానీ ద వర్డ్ ఈస్ గివెన్ as బెస్ట్ క్యారెక్టరైజ్డ్ బై. కావచ్చు అంటే ఇక్కడ అంటగోనిస్ట్ ఇచ్చారు, ఇట్ ఈస్ ఎగోనిస్ట్, అంటగోనిస్ట్ కాదు. Very low proposition. Now, it inhibits withdrawal symptom? No, it causes withdrawal symptoms. At high doses, it causes death by respiratory. This is the best characterization of morphine. It is pure opioid antagonist? No, it is not an antagonist, it is an agonist. Now, the drug of choice for the therapy of abstinence is regular ga ichinde ethosuximide. See, ఎందుకు అంత స్పెసిఫిక్ గా చెప్తాము అంటే ఆప్షన్ సీజర్ ఇస్ కాజ్డ్ బై కాల్షియం ఛానల్ లీకేజ్. దీని మీద స్పెసిఫిక్గా యాక్ట్ చేసేది ఈథోసెక్సిమైడ్. వాల్ప్రోయిక్ యాసిడ్ కూడా ఆన్సరే, కానీ ఆన్సర్లో లేదు మనకి. వాల్ప్రోయిక్ యాసిడ్ కూడా డ్రగ్ ఆఫ్ చాయిస్. నౌ మీసోప్రోస్టల్ ఈజ్ ఎ ప్రోస్టాగ్లాండిన్ అనలాగ్. వాట్ ఇట్ డస్? ఇట్ ఎన్హాన్సెస్ సెక్రేషన్ ఆఫ్ మ్యూకస్ కార్బనేట్ అయాన్. న్యూట్రలైజెస్ సెక్రేషన్? నో. అంటగోనైజెస్? నో. రిలీఫ్? నో. ఎన్హాన్సెస్ సెక్రేషన్. ఇది మీసోప్రోస్టల్ చేసే పని. Now, see, the primary pharmacological action of omeprazole is reduction of omeprazole, pantoprazole, ivanni enti proton pump inhibitors. What do they do? Secretion of gastric acid. Volume తగ్గించడం కాదు, motility కాదు, secretion of pepsin కాదు, it is only gastric acid. Now, father of antibiotics, Selman Waxman. It is not Alexander Fleming or anything else. సి ఆద్య యూజువల్గా ఈథోసక్సిమైడ్, వాల్ప్రోయిక్ యాసిడ్ రెండు ఇవ్వరు. ఇస్తే రెండు ఆప్షన్లకి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు రివైజ్డ్ కీలో రెండు ఆప్షన్లు కరెక్టే ఇస్తారు. ఓకే, ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైక్లోఫాస్ఫమైడ్ ఇస్ దిస్ వన్. మెస్నా, మెర్కాప్టో, ఇథైల్ సల్ఫోనేట్ సోడియం. ఇది ఎందుకు అంటే యూరినరీ ట్రాక్ట్ హెమరాజిక్ సిస్టైటిస్ కాజ్ చేస్తుంది, దానికోసం అనమాట. సి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాదు, డెస్ఫరాక్సిమన్ ఐరన్ టాక్సిటీ, పెన్సిలిన్ కూడా హెవీ మెటల్స్, నాట్ ఫర్ దిస్ వన్. హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇస్ కంట్రోల్డ్ బై హైపోథలామస్. దట్ ఈస్ వాట్ కంట్రోల్స్ us. ఎఫెక్ట్ ఆఫ్ గ్యాస్ట్రిన్ ఈజ్ ఇంక్రీజ్ యాసిడ్ లెవెల్స్ పెంచడం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కలర్లెస్ పిగ్మెంట్? ఇది ఊరికనే ఇచ్చాను, బైలోరూబిన్, బైలోబర్టిన్ గ్రీన్ అండ్ ఎల్లో పిగ్మెంట్స్, బట్ యూరోబిలినోజన్ ఇస్ కలర్లెస్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ మెటబాలిజం. మన హ్యూమన్ బాడీ ఏం చేయదు, లార్జ్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియాస్ విల్ డూ దట్. డ్రగ్స్ దట్ యాక్ట్ త్రూ నైట్రిక్ ఆక్సైడ్ ఎక్సెప్ట్ క్వశ్చన్స్. మినాక్సిడిల్, డయాజాక్సైడ్ ఇవన్నీ పొటాషియం ఛానల్ యాక్టివేటర్స్. హైడ్రాలజైన్, నైట్రోబ్రోసైడ్, నైట్రోగ్లిజరిన్ ఇవన్నీ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ చేసే యాక్ట్ చేస్తారు. 41C వచ్చిందా? లేదే, హైపోథలామసే ఇచ్చింటానే. ఇస్ ఇట్ సో? I don't know, let me check. No, 41, the answer is hypothalamus. Okay, rate limiting enzyme ఏంటంటే the first one, tyrosine hydroxylase.
మోనోమైన్ ఆక్సిడేజ్ మెటబలైజ్ చేస్తుంది, డోపా డీకార్బాక్సిలేజ్ డోపమైన్ ఫామ్ చేస్తుంది, డోపమైన్ బీటా హైడ్రాక్సిలేజ్ వల్ల నార్ ఎపినెఫ్రిన్ నుంచి నార్ ఎటనల్ నుంచి ఎటనలిన్ వచ్చేది ఈ ఎంజైమ్ వల్ల. ఓకే, రిఫ్లెక్స్ టాకికార్డియా ఇస్ సీన్ విత్ ఆల్ వాసోడైలేటర్స్, ఏజ్ ఇన్హిబిటర్స్, వాసోడైలేటర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ప్రొప్రనాల్ నుంచి యూ డోంట్ సీ ఇట్. ఇది ఆన్సర్. డ్రగ్ ఆఫ్ చాయిస్ టు ట్రీట్ హెపటైటిస్ ఇది సోఫాస్బువేర్, ఏసైక్లోవేర్ హెర్పెస్ సింప్లెక్స్, జిడోవిడిన్ హెచ్ఐవి, నెవిరపెన్ కూడా హెచ్ఐవి. Pacemaker cells present on right atrium. Now, cerebrospinal fluid is present in arachnoid space. The last one, which of the following has a rapid onset of action? Now understand this one. See, nitroglycerin heart attack వచ్చినప్పుడు పెట్టుకుంటారు, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా యాక్ట్ చేయాలి కాబట్టి this is what is rapid onset of action. ఇవన్నీ they have delayed action, but this one immediately acts there.